అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మధ్య తెలంగాణ మండలంలో సాగవుతున్న వరి, పత్తి పంటల్లో సస్యరక్షణ యాజమాన్యం. యాసంగి వేరుశనగ పంటలో విత్తన శుద్ధి, నేల శుద్ధి. కొబ్బరి తోటలను నష్టపరుస్తున్న సర్పిలాకార తెల్లదోమ నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మధ్య తెలంగాణ మండలం క్రిందకు వచ్చే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో పత్తి, వరి, అపరాలు, మిరప పంటలు ప్రధాన పంటలుగా సాగవుతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసే ప్రస్తుత సమయంలో తేమ వాతావరణం పెరిగి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి పైరు చాలా చోట్ల పొట్టదశలో ఉండగా బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, ఉల్లికోడు, కాండం కుళ్ళు, కంకినల్లి ఆశిస్తున్నాయి. అలాగే పత్తిని గులాబీ రంగు పురుగు, పచ్చదోమ, కాయకుళ్ళు వంటివి నష్టపరుస్తున్నాయి. వరి, పత్తి పంటల్లో చీడపీడలను అదుపులో ఉంచేందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకులు డాక్టర్ ఉమారెడ్డి. ప్రస్తుతం మధ్య తెలంగాణ మండలంలోని 10 జిల్లాల లోపల ముఖ్యంగా వరి చాలా ప్రాంతాల లోపల పుట్టదశలో ఉంది. మనము క్షేత్ర ప్రదర్శన వెళ్ళినప్పుడు చూసినప్పుడు కొన్ని సమస్యలను మనం గమనించడం జరిగింది. అందులో ప్రధానంగా బ్యాక్టీరియా, ఆకు ఎండు తెగులు, అది ముఖ్యంగా సన్న రకాల లోపల చాలా ప్రాంతాల లోపల వస్తుంది. ఆకుల యొక్క అంచుల నుంచి లోపటి వరకు ఎండిపోవడం, ముఖ్యంగా ఆకంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. మంట పెట్టినట్టే అవుతుంది చేనంతా కూడా, అంటే దూరంకి వెళ్ళి చూస్తే అంతా చివర్లన్నీ ఎండిపోతాయి. బాగా గాలి ద్వారా వ్యాప్తి చెందడం చేత త్వరితగానే పక్క ఫీల్డ్స్ అన్నింటికి కూడా ఆ రోగం అంటుకుంటుంది. తద్వారా ఏంటంటే ముఖ్యంగా ఎన్ను దశలో ఉంది కాబట్టి ఈ గింజలు తాళయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి పూర్తి సరైనటువంటి మందు లేకపోయినప్పటికీ దీని యొక్క వ్యాప్తిని అరికట్టేందుకు మామూలుగా కాపర్కు సంబంధించినటువంటి కాపర్ హైడ్రాక్సైడ్ లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ రెండిట్లో ఏదైనా ఒక మందును స్టెప్టోసైక్లిన్ లేదా ప్లాంటోమైసిన్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా సైడ్తో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అది ఒక్కసారి చేస్తే సరిపోదు, 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. చేస్తే కొంత వ్యాప్తిని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆశించినటువంటి పొలాల లోపల ఈ నత్రజనికి సంబంధించినటువంటి ఎరువులను వేయకుండా ఉండడం మంచిది. అది వేస్తే ఇంకా కొంచెం వ్యాప్తి ఎక్కువ అవుతుంది. రోగం తగ్గిన తర్వాత వేసుకుంటే మంచిది. సో కాబట్టి ఈ ఆకు ఎండు తెగులను రైతులు వెంటనే అరికట్టాలి, లేకపోతే తాళ్ళు పోయి మనకు దిగుబడులు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గొట్టాలు, ఇక ఆలస్యంగా వేస్తే తప్పనిసరి వస్తుంది. సకాలంలో నాటు వేసినప్పటికీ కూడా ఈ గొట్టాలు ఆశించినట్టు మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది రైతులు దుబ్బులను తీసుకొచ్చినాం, అందులో మనం ఒక్కొక్క దుబ్బుకి దాదాపు ఒక 5-6 గొట్టాలు ఉన్నట్టు కూడా మనం గమనించాం. ముఖ్యంగా దీనికి కూడా మందులు లేవు మనకు. యాక్చువల్ అయితే తొలి దశలను అయితే మనం రీజెంట్ గుళికలను వేస్తే సరిపోయేది, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి స్టేజ్ లోపల గుళికల కంటే కూడా ఫిప్రోనిల్ ఎకరానికి ఒక 1/2 లీటర్ చొప్పున కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గొట్టాలను కూడా మన వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉన్నటువంటి మందులలో అదే మంచి మందు. అయితే ఈ గొట్టాలు ఆశించిన ప్రాంతం లోపల ఈ మొదలలో కాండం కుళ్ళు కూడా ఉన్నట్టు గమనించడం జరిగింది. కాబట్టి ఫిప్రోనిల్ కొట్టేటప్పుడే
దాంతోపాటు ఎకరానికి ఒక 1/2 లీటర్ కాంటాఫ్ కానీ లేకపోతే 1/2 లీటరు టిల్ట్ కానీ ఏదైనా ఒకటి కనుక కలిపి పిచికారి చేసుకున్నట్లయితే అటు గొట్టాలను మరియు ఇటు కాండంకులను కూడా అరికట్టవచ్చు. ఇది దోమ కూడా ఆశించే సమయం కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులు కొట్టినట్లయితే కొంత మేరకు దోమను కూడా మనం అరికట్టేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా పానికల్ మైట్ అంటే గింజలు ఎక్కడైతే పాలు పంచుకుంటే అక్కడ మాత్రము గింజలు నల్లబారిపోతూ ఉంటాయి. దాని కంకినల్లి అంటారు దాని ద్వారా ఎన్ను లోపల కొన్ని గింజలు తెల్లగా కూడా అవుతూ ఉంటాయి. సో దీని కొరకు కూడా ఈ ప్రొఫెనోఫాస్ అంటే క్యూరోక్రాన్ అనేటువంటి మందుని ఎకరానికి ఒక 1/2 లీటర్ దానికి ఒక 1/2 లీటర్ టిల్ట్ కనుక కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దాంట్లో కూడా ఈ కంకినల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. కొన్ని దిక్కుల ఎన్ను కంటే ముందు దశలో ఉన్నటువంటి వరి పొలాల లోపల లీఫ్ మైట్ కూడా వస్తుంది. అంటే ఆకంతా పొగ చూరినట్టు ఉంటుంది, అంత మచ్చలుగా, అంటే మామూలుగా పొగ చూరితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో దానికి ఒబెరాన్ అనేటువంటి స్పైరోమెసిఫిన్ అనేటువంటి మందు పిచికారి చేసుకుంటే సమర్థవంతంగా అరికట్టవచ్చు. కంకినల్లి, ఈ లీఫ్ మైట్ అనేటువంటి రెండు వాటికి ఇప్పుడు నేను చెప్పిన మందులు మాత్రమే పిచికారి చేయాలి, వేరే మందులు అయితే పనిచేయవు దానికి. అదేవిధంగా మరో రెండో ముఖ్యమైనటువంటి పంట పత్తి లోపల అక్కడక్కడ గులాబీ రంగు పురుగు కూడా ఆశించినట్లు రైతులు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ గులాబీ రంగు పురుగు కనుక ఆశించినట్లయితే మనం ఏం చేయలేం ఎందుకంటే దానికి మందు లేదు ప్రపంచవ్యాప్తంగా కూడా. జనరల్గా దాన్ని నివారించడం కొరకు కొంత మేరకు ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ లాంటి సైపర్మెథిన్ లాంటి కొంచెం కొట్టుకోమని చెప్తాం, కానీ అవి కూడా అంత ఆరోగ్యకరమైనవి కావు. సో అవి రాకుండా ఉండడం కొరకే మనం అనేక రోజులుగా చెప్తాం ఫిరమోన్ ట్రాప్స్, అంటే ఎకరానికి ఒక 10-12 పెట్టడం, లేకపోతే మినిమం 4 పెట్టి దాని యొక్క ఉధృతిని గమనించి మనం పిచికారి చేసుకుంటే మంచిదని. ముఖ్యంగా తొలి దశలో కనుక అది వస్తున్నట్టు తెలుస్తున్నట్లయితే దానికి ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందును కనుక కొట్టుకున్నట్లయితే గుడ్డు దశ లోపల దాని వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. సో కానీ ఒకసారి వచ్చిన తర్వాత మనం పెద్దగా దాన్ని ఏం చేయలేం. రాకముందు కనుక ఉన్నట్లయితే ఫిరమోన్ ట్రాప్స్ ద్వారా ఉనికిని తెలుసుకొని తొలి దశ లోపల ఈ నీమ్ ఆయిల్ ప్లస్ ప్రొఫెనోఫాస్ దాన్ని కనుక కొట్టుకున్నట్లయితే మనం కొంతమేరకు అరికట్టవచ్చు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి లోపల ఈ పచ్చదోమ ఆశించినట్టు తెలుస్తూ ఉంది. దాని ద్వారా ఆకులన్నీ కూడా బాగా డొప్పలాగా మారిపోతాయి, దాని ద్వారా దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దాని నివారణ కొరకు ఈ ఫ్లోనికామిడ్ మరి డైఫెన్థ్యూరాన్ కలిసి ఉన్నటువంటి మందులు చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి. అది ముఖ్యంగా పచ్చదోమకు సంబంధించి. ఇంకా వర్షాలు కంటిన్యూస్గా గత 10 పురుల కాంచి కూడా ఏదో ఒక ప్రాంతంలో రోజు ఒక చిన్న జల్లు పడుతూనే ఉంది. అంటే గాలి లోపల తేమ ఎక్కువైపోవడం, కొంత ఉష్ణోగ్రతలు కూడా తగ్గిన నేపథ్యం లోపల మన కాయకుళ్ళు మరి ఆకు మీద ఆంత్రగుణ మచ్చలు, ఆకు మచ్చలు కూడా అక్కడక్కడ రావడం జరిగింది. ఇవి కూడా పంట దిగుబడులను బాగా తగ్గించేందుకు అవకాశం ఉంది. కాబట్టి వాటి నివారణ కొరకు కూడా, అంటే ఇంతకుముందు మనం వరిలో ఏదైతే చెప్పినామో ఎగ్జాకోనజోల్, ప్రొపికోనజోల్ లాంటి మందులను, లేదంటే M45 కార్బండిజం కలిసి ఉన్నటువంటి మందులను కనుక 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను కూడా మనం సమర్థవంతంగా అరికట్టేందుకు అవకాశం ఉంది. ఇంకా కొన్ని ఎర్ర చిలక నేల లోపల ఎర్ర బొమ్మిడి రోగం అని అంటారు చాలామంది రైతులు లోకల్గా అయితే. అంత చేనంతా కూడా ఎరుపు రంగులోకి మారి మొత్తంగా కాయల సైజు పెరగదు, పూత రాదు, చెట్టు అంతా గిడిసబారి ఉంటుంది, ఇంకా వదిలిపెడితే బాగుంటుంది అనే స్థితిలో ఉంటుంది క్రాప్. దానికి మనం ఎన్ని మందులు కొట్టినా కూడా పెద్దగా రిజల్ట్ ఉండదు మనకి. ఎక్కడైతే పోషకాల లోపం చాలా ఎక్కువ ఉందో, ముఖ్యంగా ఈ తేలికపాటి నేలల లోపల అధికంగా వర్షాలు కురిసిన లేదా రసం పీల్చే పురుగులు బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల లోపల ఈ తెగులు బాగా ఆశించేందుకు అవకాశం ఉంది. దీని నివారణ కొరకు పోషకాలను ముఖ్యంగా, అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా 3-19 కానీ 13-45 కానీ వాటితో పాటు ఈ Formula-4 అగ్రోమిన్ లాక్సినెంట్ కలిపి కొట్టుకున్నట్లయితే కొంత మేరకు ఉపయోగం ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు పత్తి లోపల రసం పీల్చే పురుగులు, గులాబీ రంగు పురుగు మరియు ఆకుమచ్చ, కాయకుళ్ళు, అదేవిధంగా ఎర్రబొమ్మిడితో వీటిని అరికట్టుకుంటే మంచిది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో కొబ్బరి చెట్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో వీటి సాగు ఎక్కువ. అయితే గత కొంతకాలంగా కొబ్బరి చెట్లకు ఒక చీడ పెను ప్రమాదంగా మారింది. అదే సర్పిలాకార తెల్లదోమ. ఒక కొబ్బరినే కాదు, దాదాపుగా 30 రకాల పంటలపై ఈ చీడను గుర్తించారు. సమగ్ర ప్రణాళికతో తెల్లదోమను నివారించుకోవాలి. కొబ్బరిలో సర్పిలాకార తెల్లదోమ నివారణ గురించి నెల్లూరు జిల్లా ఏరువాక కేంద్రం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సురేఖాదేవి నుంచి తెలుసుకుందాం.
కొబ్బరి పంటలో ఎక్కువగా ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది గమనించడం జరుగుతోంది. ఈ సర్పిలాకార తెల్లదోమ 120 జాతులకు సంబంధించిన మొక్కలను ఆశిస్తుందనేది గుర్తించబడింది. మన ఆంధ్రప్రదేశ్లో 30 జాతులకు చెందిన మొక్కలలో గమనించబడింది. వాటిల్లో మామిడి, సపోటా, జామ, జీడి మామిడి, ఆయిల్ పామ్ ఇలాంటి పంటలలో గమనించడం జరిగినది. ఈ సర్పిలాకార తెల్లదోమ సర్పిలాకారంలో అంటే గుండ్రంగా ఆకుల కింద గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు అక్కడే ఆకు కింద ఉండి రసం పీల్చి బతుకుతూ ఉంటాయి. ఈ ఆకుల నుంచి రసం పీల్చిన పిల్ల పురుగులు తేనె వంటి పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ తేనె వంటి పదార్థం కింద ఆకుల మీద పడినప్పుడు వాటిపైన నల్లని శిలీంధ్రం ఏర్పడుతుంది. ఈ నల్లని శిలీంధ్రం వల్ల దూరం నుంచి మనం చూసినప్పుడు ఆకులన్నీ కూడా మాడిపోయిన విధంగా కనపడుతుంటాయి. దీనివల్ల పంటలో గ్రోత్ అనేది కనపడకుండా పోతుంది. ఈ సర్పిలాకార తెల్లదోమని మనము నివారించాలి అంటే పురుగు మందులు పిచికారీ చేయకూడదు. పురుగు మందులు పిచికారీ చేసినప్పుడు ఈ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి ఎక్కువ అవడం గమనించడం జరిగినది. అందుకని మిగతా పద్ధతులైనటువంటి శాస్త్రీయ పద్ధతులు మనం జీవ నియంత్రణ పద్ధతులను చేసుకోవడం చెప్పదగినటువంటిది. సర్పిలాకార తెల్లదోమ ఆశించిన మొక్కలని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మనం తీసుకువెళ్ళినప్పుడు మాత్రమే ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది ఉధృతి గమనిస్తూ ఉంటాము. అందుకని మనం మొక్కలని ఎంపిక చేసుకున్నప్పుడు లేదా నారు మొక్కలను తెచ్చుకునేటప్పుడు ఈ సర్పిలాకార తెల్లదోమ లేనటువంటి మొక్కలను మనం ఎంచుకోవాలి. తరువాత మనం పొలంలో ఎక్కడైనా ఈ సర్పిలాకార తెల్లదోమ యొక్క గుడ్లని గమనించినట్లయితే వాటిని నివారించడానికి వేప నూనె పిచికారీ చేయడం చెప్పదగినటువంటిది. తరువాత ఈ పంటలో మనం పురుగులు గమనించినప్పుడు జీవ నియంత్రణ పద్ధతిలో అయినటువంటి బదనికలు ఈ సూడోమల్లాడా ఆస్టర్ లేదా డైకోక్రైసా ఆస్టర్ అంటారు. అవి ఒక మొక్కకి 50 చొప్పున మనం విడుదల చేసుకున్నట్లయితే అవి ఈ సర్పిలాకార తెల్లదోమని ఆశించి నష్టపరుస్తాయి. దాంతో పాటుగా ఐసీరియా ఫిమోజోరోజే అనే శిలీంధ్రం కూడా పిచికారీ చేయడం మంచిది. ఈ 2 పద్ధతులే కాకుండా సమిష్టిగా రైతులందరూ కూడా సమిష్టిగానే చేసుకోవాలి. అంటే ఒక పొలంలో ఉన్నప్పుడు మా పొలంలో చేసుకుంటున్నాము అని కాకుండా అందరూ ఆ ఏరియాలలో ఎంతవరకు కొబ్బరి తోటలు ఉన్నాయో అరటి చెట్లు ఉన్నాయో ఆ రైతులందరూ కూడా సమిష్టిగా ఈ నియంత్రణ పద్ధతులు చేపట్టినట్లయితే సర్పిలాకార తెల్లదోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. సర్పిలాకార తెల్లదోమని నివారించే పద్ధతుల్లో జిగురు పూసిన పసుపు రంగు అట్టలను పెట్టుకోవడం కూడా చెప్పదగినటువంటిది. ఇది ఒక్కొక్క చెట్టుకి 3 అడుగుల ఎత్తులో 5 అడుగుల పొడవు కలిగిన పసుపు రంగు జిగురు అట్టలు, అంటే పసుపు రంగు అట్టలకి ఆముదం కానీ లేదా జిగురు లాంటి పదార్థాన్ని మనం పూసి చెట్టు చుట్టూ కట్టుకున్నట్లయితే ఆ చెట్టుకి ఈ ఎగిరే దోమలు తెల్లదోమలు ఆకర్షించబడి అతుక్కుని కొంతవరకు మనం నివారణ చేసుకోవచ్చును. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. తెలంగాణలో యాసంగి పంటగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ఖరీఫ్ పంటతో పోలిస్తే యాసంగి పంటలో చీడపీడల సమస్య తక్కువగా ఉండి మంచి దిగుబడులను పొందే వీలుంటుంది. అయితే వేరుశెనగకు బెడదగా ఉండే కొన్ని రకాల చీడపీడల నివారణకు విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి, నేల శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, మొదలు కుళ్ళు, వేరు కుళ్ళు, కాండం కుళ్ళు రాకుండా పంటను కాపాడుకోవచ్చు. వేరుశెనగలో విత్తన శుద్ధి, నేల శుద్ధి ఎలానో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం రాజశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసేటటువంటి నూనె గింజ పంటల్లో వేరుశెనగ పంట అనేది ముఖ్యమైనది. ఈ వేరుశెనగ పంటను మనకు యాసంగి లోపల తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో సాగు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ వేరుశెనగ లోపల మనకు ప్రధాన సమస్య చూసుకున్నట్లయితే నాణ్యమైన విత్తనం లభించకపోవడం మరియు తొలి దశ లోపల సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టకపోవడం, అంటే జిప్సం వాడకపోవడం మరియు అధిక నీటి తరులు ఇవ్వడం వలన మనకు చీడపీడల ఉధృతి పెరగడం, అదేవిధంగా విత్తన శుద్ధి మరియు నేల శుద్ధి చేయకపోవడం వలన మొదలు కుళ్ళు కానీ, కాండం కుళ్ళు కానీ, ఆకుమచ్చ తెగులు కానీ వీటి యొక్క ఉధృతి ఎక్కువగా అయి చాలా వరకు పంట యొక్క దిగుబడి అనేది తగ్గిపోనికి అవకాశం ఉంది. మనకు ఈ వేరుశెనగ లోపల యాసంగికి సూటబుల్ అయ్యేటటువంటి రకాలు చూసుకున్నట్లయితే మనకు కద్రి 6, కద్రి 7, కద్రి 8, కద్రి 9
ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి కదిరి లేపాక్ష అనే రకం కానీ, ధరణి, తర్వాత నెక్స్ట్ మనకు TCGS 1694 అనే రకాలు బాగా అందుబాటులో ఉన్నాయి. తర్వాత విత్తన శుద్ధి గురించి చూసుకున్నట్లయితే మనం ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినటువంటి రసాయనాలతోటి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం మనకు టబికోనజోల్ అనే మందు 1 గ్రామ్ కేజీ విత్తనానికి, లేదంటే ఫెనుఫ్లూవెన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ కలిసినటువంటి మందు 1 ml కేజీ విత్తనానికి, లేదంటే ఇట్లా మనకు మ్యాంకోజబ్ 3 గ్రాములు కేజీ విత్తనానికి, లేదంటే మనకు జీవ సంబంధితమైనటువంటి శిలీంద్రనాశనం అయినటువంటి ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీడలో ఆరబెట్టుకొని విత్తుకున్నట్లయితే మనకు పంటను తొలి దశలో ఆశించేటటువంటి ఈ యొక్క మొదలు కుళ్ళు కానీ, మొలక కుళ్ళు కానీ, కాండం కుళ్ళు కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ యొక్క విత్తన శుద్ధి చేయడం వలన 3 ముఖ్యమైన ఉపయోగాలు ఉంటాయి. అందులోపల ముఖ్యమైనది చూసుకున్నట్లయితే మనకు మొలక శాతం అనేది అధికంగా రానికి అవకాశం ఉంటుంది. రెండోది వేరు వ్యవస్థ బలంగా ఉండి మనకు చాలా వరకు పంట అనేది మంచిగా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మూడోది చూసుకున్నట్లయితే మనకు పంటను తొలి దశ లోపల ఆశించేటటువంటి ఈ యొక్క తెగులు, శిలీంద్ర తెగుళ్ళు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేపట్టాలి. ఈ విత్తన శుద్ధి కాకుండా ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేల శుద్ధి. నేల శుద్ధి ఎందుకు చేపట్టాలి అంటే మనం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నేల శుద్ధి చేపట్టినట్లయితే మన నేల లోపల ఉండేటటువంటి ఈ యొక్క స్క్లిరోషియం అనేటటువంటి శిలీంధ్రాలు కానీ ఇతర తెగులు కలగజేసేటటువంటి శిలీంధ్రాల యొక్క ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల లోపల రైతులు ఈ యొక్క ఒకే నేల లోపల సాగు చేయడం వలన మనకు అదే నేల లోపల ఈ యొక్క శిలీంధ్రాల యొక్క బీజాలు, సిద్ధ బీజాలు వృద్ధి చెంది ఎక్కువగా మనకు తెగులను కలగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేల శుద్ధి కోసం చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఒక 90 కిలోల పశువుల పేడ తీసుకొని అందులోపల ఒక 10 కిలోల వేపపిండిని కలిపేసుకొని దాని లోపల 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని కలిపేసుకొని ఈ మూడింటిని ఒక చెట్టు కింద పెట్టేసుకొని కలయబెట్టిన తర్వాత కొంచెం నీళ్లు చింకరించుకొని దానిపైన మనం గోనె సంచులు అనేది కప్పుకోవాలి. కప్పిన తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి దాని మీద నీళ్లు చింకరిస్తూ కలయబెడుతూ ఉంటే గిట్లా మనకు వారం రోజుల తర్వాత గోధుమ రంగులో ఉండేటటువంటి ఈ పశువుల పేడ అంతా తెలుపు రంగులోకి మారిపోతుంది. అది తెలుపు రంగులోకి మారింది అంటే గిట్లా మనకు ఎక్కువగా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి శిలీంధ్రం వృద్ధి చెందినట్టుగా గుర్తించుకొని ఆ యొక్క వృద్ధి చెందినటువంటి ట్రైకోడర్మా విరిడి కలిసినటువంటి సమూహాన్ని మనము పంట విత్తడానికంటే ముందు నేల లోపల తేమ ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే గిట్లా మనకి యొక్క ట్రైకోడర్మా విరిడి అనేటటువంటి శిలీంధ్రం మనకి యొక్క మొదలు కుళ్ళు మరియు కాండం కుళ్ళు కలగజేసేటటువంటి శిలీంధ్రాలకు సంబంధించినటువంటి స్క్లిరోషియాన్ని కానీ వాటిని ఎదుగుదల చేయకుండా ఉంటుంది. కాబట్టి మనకు చాలా వరకు 80% వరకు ఈ యొక్క మొదలు కుళ్ళు కానీ, కాండం కుళ్ళు కానీ, వేరు కుళ్ళు కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నేల లోపల తేమ ఉండాలి. నేల లోపల తేమ ఉన్నప్పుడు మాత్రమే ఈ సమూహాన్ని మనం ఏర్పరచుకున్నట్లయితే ఆ తేమ ఉంటేనే మనకు శిలీంధ్రం బాగా వృద్ధి చెంది మనకు మంచిగా ఈ యొక్క తెగులను అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడైతే మనం ఈ యొక్క విత్తన శుద్ధి మరియు నేల శుద్ధి చేపట్టలేని ఎడల ఇంకా తప్పకుండా మనం చేయాల్సింది ఏంటంటే పురుగు మందులు పిచికారి. ఎక్కడైతే మనకు ఎక్కువగా మొదలు కుళ్ళు తొలి దశ లోపల కనిపిస్తుందో అప్పుడు ఒకసారి మనం టబికోనజోల్ అనేటటువంటి మందును 1.25 ml లీటర్ నీటికి కలిపి కొంచెం మొక్కంతా తరిచేటట్టు పిచికారి చేసుకున్నట్లయితే కూడా మనకి ఒక మొదలు కుళ్ళు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంట విత్తుకున్న 30 రోజుల వరకు మనం పంటను మంచిగా అంటే మొక్కల సంఖ్యను మంచిగా పెంచుకున్నట్లయితే వేరుశనగ లోపల అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నంద్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అఖిల భారత సమీకృత పథకం కింద పంటల వైవిధ్య పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. కర్నూలు, నంద్యాల జిల్లా రైతులకు అధికారులు మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. పంటల సాగులో వైవిధ్యం పాటించాలని, వరి స్థానంలో అపరాలు, మొక్కజొన్న, సజ్జ, శనగ తదితర పంటలు సాగు చేయాలని సూచించారు. ఆరుతడి పంటలతో కలిగే ప్రయోజనాలు, సాగులో పాటించాల్సిన మెళకువల గురించి రైతులకు వివరించారు. ఖరీఫ్లో అంతా కూడా వరి పంట సాగు చేశారు. రెండో పంట రబీకి వేసేదానికి సన్నద్ధమవుతున్నారు. గోదావరి డెల్టాలో ముఖ్యంగా వరి తర్వాత వరి పంట వేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాలువలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలు, తర్వాత భూగర్భ జలాలు ఉన్న చోట రెండో పంట వరి వేసేదానికన్నా ఆరుతడి పంటలు వేసుకుంటే చాలా శ్రేయస్కరము. ఇప్పుడు పంట వైవిధ్యాన్ని పాటించుకోవాలా. వరి తర్వాత వరి వేసేదాని వల్ల పురుగులు, తెగుళ్ళు ఎక్కువయ్యి లాభదాయకంగా ఉండదు. కాబట్టి రెండో పంట ఆరుతడి పంటలు సాగు చేసుకున్నట్లయితే
చాలా శ్రేష్ఠకరము. ముఖ్యంగా వరి కోసేసిన తర్వాత జీరో టిలేజ్ మొక్కజొన్న సాగు అనేది కూడా సాగు చేసుకోవచ్చు. పుష్పో సీడర్ అనేది ఉందన్నమాట. పుష్పో సీడరు దాంట్లో విత్తనాలు వేసుకునేసి వరుస క్రమంలో వేసుకోవచ్చు. అంటే వరుసకి 20 సెంటీమీటర్ల దూరంలో ఒక చదరపు మీటర్కి మొక్కలు వచ్చేట్టుగా సాగు చేసుకోవచ్చు. 1 ఎకరా వరి సాగు చేసేదానికన్నా కంపేర్ చేసుకుంటే ఆరుతడి పంటలు 2.5 ఎకరా నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి తర్వాత అపరాలు వేసుకోవచ్చు. పెసర, మినుము కూడా సాగు చేసుకోవచ్చు. ఇంకా కూడా అంటే వరి వేసిన తర్వాత మస్టర్డ్ కూడా వేసుకోవచ్చు. ఆవాల పంటలు కూడా సాగు చేసుకుంటే కొంతవరకు పెట్టుబడి ఖర్చు తక్కువ, ఎక్కువ ఆదాయం వచ్చేదానికి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మొక్కజొన్న ఎక్కువ సాగులో వచ్చేదానికి ఆస్కారం ఉంది. 70% మొక్కజొన్న కూడా ఇప్పుడు ఇథనాల్ వినియోగానికి మొక్కజొన్న పండిస్తున్నారు. అంటే క్రూడ్ పెట్రోల్లో ఒక 20% వరకు ఇథనాల్ బ్లెండ్ చేసి పెట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి రేట్ అనేది ఉంటుంది. కాబట్టి మొక్కజొన్న ఎక్కువ సాగు చేసేదానికి ఆస్కారం ఉంది. వరి తర్వాత మొక్కజొన్నతో పాటు అపరాలు కానీ తర్వాత వేరుశెనగ కూడా సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సాగు చేసుకునేసి పంట వైవిధ్యాన్ని పాటించాలి. అంటే ఒకే పంట విధానాన్ని తగ్గించేసి రెండవ పంట ఆరుతడి పంటగా సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా వర్షపాతం ఎక్కువ ఉండి వాతావరణ మార్పుల వల్ల మనకు అధిక వర్షాలు వచ్చి పంట నష్టం కూడా జరిగింది. నల్లరేగడి నేలల్లో ఎక్కువ ముంపు ప్రాంతాల్లో ఏదైనా పంట గాన సరిగా రాకపోతే తీసుకొని ఇప్పుడు బెంగాల్ గ్రామ్ కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పంట వైవిధ్యంలో ఖరీఫ్లో ఒకే పంట విధానం కాకుండా ఇప్పుడు ప్రధానంగా వర్షాధార సాగులో కంది ఎక్కువగా వేస్తారు, వేరుశనగ వేస్తుంటారు. క్రాప్ ఇంటెన్సిఫికేషన్లో సోయాబీన్ కూడా ఎక్కువగా ప్రాచుర్యం వస్తుంది. కాబట్టి 4 వరుసలో సోయాబీన్, 1 వరుస కంది కూడా వేసుకోవచ్చు. ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్లో కందితో పాటు సోయాబీన్ కూడా అంతర్సాగు చేసి రైతులందరూ కూడా మంచి దిగుబడులు సాధించుకున్నారు. అదే కాకుండా చిరుధాన్యాలు కూడా సాగు ఇప్పుడు మధ్యకాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. సో చిరుధాన్యాల సాగులో సజ్జ ABV 04 బయోఫోర్టిఫైడ్ వెరైటీ, దాంట్లో ఐరన్ 40 ppm ఉంటుంది. కాబట్టి దాన్ని అంతర పంటగా 1 వరుస కంది, 2 వరుసలు సజ్జ రైతులను ప్రోత్సహించడం జరిగింది. రైతులందరూ కూడా అంతర పంటల సాగు విధానాన్ని సాగు చేయాలని చూస్తున్నాను. అదే కాకుండా కూడా రెండవ పంటను వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులంతా కోరుకుంటున్నాను. అఖిల భారత సమీకృత పథకం కింద నంద్యాల జిల్లాలో పంటల వైవిధ్య పథకం అనేది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా రైతులు సాగు చేస్తున్నటువంటి సాంప్రదాయ పంటలు ఎక్కువ నీరు అవసరమయ్యి ఎక్కువ పంట కాలం ఉన్నటువంటి వరి ఈ పంటలకు బదులుగా వైవిధ్యమైనటువంటి పంటలు మొక్కజొన్న, సజ్జ, సోయాబీన్ వంటి పంటలను రైతులకు ఆశావహంగా చేయడం కోసము ఈ పథకం కింద చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు ఈ పథకం కింద చేపట్టవలసినటువంటి పంటల సాగుపై అవగాహన కార్యక్రమం చేసి అదేవిధంగా వారికి ఈ మొక్కజొన్న విత్తనాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. వైవిధ్య పంటల్లో పాటించవలసినటువంటి మెలకువలను అంటే పంట విత్తే దగ్గర నుంచి కూడా పంట సమయంలో చేపట్టవలసినటువంటి ఎరువులు, పోషకాల యాజమాన్యము, చిలిపిల యాజమాన్యము, పంట కోసేంత వరకు కూడా మెలకువలన్నింటి కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.